పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ అనగానే ఫ్యాన్స్లో జోష్ కనిపించింది. చాలా ఉత్సాహం అయితే వెల్లడైంది. అది ప్రీ రిలీజ్ ఈవెంట్లో కావచ్చు, ఇతర సందర్భాల్లో స్పష్టంగా కనిపించింది. కానీ తీరా థియేటర్కి వెళ్ళిన తర్వాత ఫ్యాన్స్ని ఏమైనా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మెప్పించగలిగిందా? గబ్బర్ సింగ్ సినిమాకి సీక్వెల్ అన్నట్టుగా దాదాపు భావించినటువంటి సినిమా అందుకు తగ్గట్టుగా ఉందా? ఆనాటి జోష్ ఇప్పుడు మళ్ళీ ఏమైనా రిపీట్ అయ్యిందా అన్నది పెద్ద ప్రశ్న. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొత్తంగా చూస్తే సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. అందుకు అనేక కారణాల్లో ప్రధానమైనటువంటిది సబ్జెక్ట్లో ఏమాత్రం పసలేదు, కొత్తదనం అస్సలు లేదు. రొటీన్ స్టోరీతో సోసోగా నడిపించామంటే నడిపించారు తప్ప అందులో కొత్తదనం ఎక్కడా చూపించలేకపోయినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. దీంతో పాటుగా సినిమాలో ఇతర వ్యవహారాలన్నీ కూడా, ఆఖరికి క్యారెక్టరైజేషన్ కూడా పెద్దగా మెప్పించిన దాఖలాలు లేవు. ఫస్ట్ హాఫ్ ఏదో కొంతమేర సరదాగా గడిచినప్పటికీ సెకండ్ హాఫ్ బోర్ కొట్టించేసిందని చెప్పొచ్చు. దాంతో మొత్తంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అంచనాలకు ఏమాత్రం తగ్గట్టుగా లేదు. అంతో ఇంతో ఓజీనే కలెక్షన్స్ విషయంలో పవన్ కళ్యాణ్ సినిమాల్లో కూసింత మెరుగ్గా కనిపించింది. కానీ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం పండగ నాడు రిలీజ్ అయినప్పటికీ అలాంటి పరిస్థితికి ఏమాత్రం చేరువయ్యే అవకాశం కనిపించట్లేదు. సినిమాలో రాశి కన్నా ఫస్ట్ హాఫ్ కొంత సరదాగా నడిపించేదానికి తోడ్పడింది. సెకండ్ హాఫ్లో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ మాత్రమే కొంత ఫ్యాన్స్ని మెప్పించడానికి దోహదపడిందని చెప్పొచ్చు. ఇక సాధారణ ఫ్యాన్స్ అయితే ఈ సినిమా విషయంలో ఏ విధంగా కూడా సంతృప్తి చెందడానికి తగ్గట్టుగా సినిమా లేదు. ఇక చివరిలో దేవిశ్రీ ప్రసాద్ను పక్కన పెట్టి తమ్మన్ని తీసుకొచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతంత మాత్రమే అన్నట్టు కనిపించింది. అంతో ఎంతో కొంత మెప్పించినప్పటికీ అది కూడా ఏమాత్రం సినిమాని నిలబెట్టగల స్థాయిలో కనిపించలేదు. నల్లమల ఫారెస్ట్ నుంచి మొదలుకున్నటువంటి ఒక గూడెం, చెంచుగూడెం నుంచి మొదలైనటువంటి స్టోరీ పోలీస్ ఆఫీసర్ వరకు పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పటికి కూడా అందులో సీఎంగా పార్థిబన్ చాలా రొటీన్ క్యారెక్టర్ అన్నట్టు. విలన్గా ఉన్నటువంటి పార్థిబన్ క్యారెక్టర్ ఎప్పుడో చూసేసిన దానిలా కనిపించింది తప్ప ఎక్కడ ఎటువంటి కొత్తదనం ఆ క్యారెక్టర్లో కూడా లేదు. మొత్తంగా సినిమా అయితే ఓవరాల్గా ఫ్యాన్స్ని పూర్తిగా డిజపాయింట్ చేసింది. ఇక రెగ్యులర్ సినిమా ఫ్యాన్స్ని అయితే అసలు మెప్పించగలిగే అవకాశమే లేదు. ఓవరాల్గా ఈ సినిమాకి 1.5, 1.7 అంత మించినటువంటి రేటింగ్స్ కూడా ఇవ్వగలిగే పరిస్థితి లేదన్నది రివ్యూవర్లు అందరూ చెప్తున్నటువంటి మాట. ఇలా పవన్ కళ్యాణ్ ఉగాది పండగ రోజు పూట ఈ తీరున సినిమా ఉండడం చాలా నిరాశపరిచేటువంటి వ్యవహారం. ఇప్పటికే రాజకీయంగా పవన్ కళ్యాణ్ అనేక రకాల ఆటుపోట్లు ఎదుర్కొనే పరిస్థితి వచ్చేస్తుంది. సినిమా పరంగా కూడా దాదాపు ఇప్పటి వరకు షూటింగ్లో ఉన్నటువంటి సినిమాల్లో ఆఖరిది. ఇది కూడా ఇలా ఏమాత్రం మెప్పించలేక తుస్సుమనేసినటువంటి తీరు మాత్రం చాలా ఆందోళన కలిగించేటువంటి వ్యవహారం. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్కి చాలా నిరాశలో ముంచేసేటువంటి విషయం కూడా.